స్థానిక డిఆర్ గోయంక మహిళా కళాశాల వేదికగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కిర్లంపూడి, కోమగిరిపట్నం, తాడేపల్లిగూడెంలో గల రామచంద్రాపురం, భీమవరం విద్యా సంస్థలకు చెందిన 150 మంది విద్యార్థులు, 50 మంది ఆచార్యులచే గురువారం తాడేపల్లిగూడెం ప్రధాన రహదారులలో అత్యంత వైభవంగా ఘోష్ పథసంచలనం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ పతాకం, విద్యాభారతి, భారతీయ విద్యా కేంద్ర పతాకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత సంఘ సంచాలక్ సుంకవల్లి రామకృష్ణ, భారతీయ విద్యా కేంద్ర ఉపాధ్యక్షులు మంతెన రామచంద్రరాజు, ఉభయ కళాశాలల కరస్పాండెంట్ ముత్తా రామారావు, ప్రిన్సిపల్ విఎన్ఎస్ గేణవలీరామ్, విద్యా సంస్థల సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. స్వాభిమాన్ దివస్ సందర్భంగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక చోట్ల స్కూల్స్ ఉన్నాయి. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఆ స్కూల్స్ అన్నింటికి పెదమీదం అయితేనేమి, అన్నవరం దగ్గర ఇంకో స్కూల్ అయితేనే, వైజాగ్ దగ్గర స్కూల్ అయితేనే, భీమవరం దగ్గర కిర్లంపూడి స్కూల్స్, చిన్నమీద స్కూల్స్, తాడేపల్లిగూడెం, ఇలా అనేక చోట్ల నుంచి ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకి వీళ్ళకి ఒకసారి మన పథసంచలనం పెట్టి వాళ్ళ యొక్క శిక్షణను ఒకసారి పరిశీలన చేయడం కోసం, మన యొక్క స్వాభిమాన్ దివస్ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే కాలేజీ నుంచి బస్ స్టాండ్ వరకు, తాలూకా సెంటర్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి, హెడ్ పోస్ట్ నుంచి ఇలా రావడం జరిగింది. ప్రతి వారు కూడా ఒక హిందువుగా మన దేశానికి ఏమున్నాయి, మన దేశం ఏ విధంగా నిలబడింది, మన సంస్కృతి ధర్మం ఏమిటి అన్నది విషయాలు తెలుసుకోవడానికి, పంచ పరివర్తనలు అనే విషయాల గురించి కూడా జనాలంతా ఆకలింపు చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం పంచభూతాలని చెప్తాం, వాటిని మనం రక్షించుకుంటూ మన కార్యక్రమాలు సాగిస్తుంటాం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మనకు ఉన్నటువంటి పంచ ఏదైతే ఉందో, భూమి, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం ఏదైతే ఉందో, వీటిని వాళ్ళు దోచుకు తినడం తప్ప వాటిని కాపాడే ప్రయత్నం చేయదు. కానీ మనం ఆ విషయంలో ప్రతి వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా మన భారతీయులంతా కూడా పాటిస్తూ ఉంటాం. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న స్కూల్స్, కళాశాలలోని విద్యార్థులకు ఈ ఘోష్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఏదైతే మనం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మనం చూస్తామో, అటువంటి ఆ కళని, ఆ స్కిల్స్ అన్నిటినీ కూడా ఈ భారతీయ విద్యా కేంద్రం వారి స్కూల్లో చదువుకునే పిల్లలకి నేర్పిస్తారు. అందరూ కూడా, పిల్లలందరికీ కూడా ఇట్లాంటి వాయిద్యాలన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల ఒక క్రమశిక్షణ, ఒక దేశభక్తి కూడా పిల్లలకు అలవాడుతాయి. పిల్లలందరూ ఒక లయబద్ధంగా, క్రమబద్ధంగా ఈ ఆనక్కులు అంటారు, ఈ సారికలతో, డ్రమ్స్ అని చెప్తాం మనం, ఈ ఆనక్కల్ని సారికలతో వాయిస్తారు. అదేవిధంగా వంశీలు, మురళి, ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఒక క్రమ పద్ధతిలో పిల్లలందరూ కూడా ఈ పథసంచలనం తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులందరూ ఆలోచించాలి, ఇట్లాంటి సంస్కారం, ఇట్లాంటి విద్యలు నేర్పే స్కూల్స్లోను, కళాశాలలోనూ మీ పిల్లల్ని చేర్పించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తే, భారతీయ విద్యా కేంద్రం ఘోష్ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని 2027 నవంబర్ 12, 13 ఢిల్లీలో దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఒక 10,000 మందితో ఘోష్ ప్రదర్శన చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ విద్యా కేంద్రం ఇప్పటి నుంచి ప్రతి పాఠశాలలో ఘోష్ ఉండాలి, ఈ ఘోష్ అనేది శిక్షణ ఇచ్చి అన్నిటికీ కూడా వ్యాప్తి చెంది అక్కడ మన వాళ్ళు కనీసం 6 గణలైనా సరే పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రారంభించడం జరిగిందండి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా ఘోష్ డెవలప్ అయ్యి పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం. దీని తాలూకా ధ్యేయం ఏంటంటే నవంబర్ 12, 13, 14 తేదీలో 2027 సంవత్సరానికి ఈ ప్రణాళిక తయారు చేసుకొని మేము ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది.